విశాఖ మాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచి ఉపాధ్యాయులు విద్యార్థులకు జీవితాంతం గుర్తుండిపోతారు. గురు పూజోత్సవ వేడుకల్లో విశాఖ ఎంపీ శ్రీభరత్ పిలుపు. బుడుమూరు వరద బాధితులకు 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసిన సెంచూరియన్ క్లబ్ సభ్యులు. వరద బాధితులకు సాయం అందించేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే వెలగపూడి. అల్పపీడనం కారణంగా విశాఖలో మరో 2 రోజుల పాటు వర్షాలు. భారీ నుండి ఓ మోస్తరు స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న తుఫాను హెచ్చరికల అధికారి శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, ఉపాధ్యాయ వృత్తిలో చేరినప్పటి నుంచి సమాజంలో చాలా మార్పులు వచ్చాయని, మారే కాలంతో పాటు ఉపాధ్యాయుల్లో మార్పులు రావాలని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్ ఉపాధ్యాయులను ఉద్దేశించి పేర్కొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జిల్లా స్థాయి గురు పూజోత్సవ వేడుకలు వెంకోజీపాలెం వద్ద గల సిఎంఆర్ ఫంక్షన్ హాల్లో గురువారం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సర్వేపల్లి విగ్రహానికి శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తో పాటు కలిసి పూలమాలను వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 60% మంది 30 ఏళ్లలోపు గల యువకులే ఉన్నారన్నారు. అయితే వస్తున్న యువతలో నైపుణ్యం కొరవడుతోందని, అందువల్ల విద్యా నైపుణ్య ప్రమాణాలను పెంచేలా ఉపాధ్యాయులు దృష్టి సారించాలని కోరారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు 1931 నుంచి 1936 సంవత్సరం వరకు కూడా ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేయటం జరిగింది. మన విశాఖ నగరానికి అది గర్వకారణం అని నేనైతే భావిస్తున్నాను. ఈరోజు ఒక ఉపాధ్యాయుడు రాష్ట్రపతి స్థాయికి వెళ్ళారంటే అది తప్పకుండా కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడికి ఒక గర్వకారణం అని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రపతి స్థాయికి వెళ్ళారంటే, ఒక ఉపాధ్యాయుడు రాష్ట్రపతి స్థాయికి వెళ్ళారంటే మనందరం గర్వపడవలసిన అవసరం ఉంది. చక్కటి విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థుల్ని సక్రమ మార్గంలో నడిపించి, చిన్నతనం నుంచి ఒక మంచి మార్గంలో నడిపించేది ఎవరైనా ఉన్నారంటే తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులే. ఒక మంచి కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన ప్రియమైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వారి యొక్క పుట్టినరోజు దినోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా టీచర్స్ డే వేదిక మనము జరుపుకుంటున్నాము. సో దీంట్లో భాగంగా మన జిల్లాలో ఈ కార్యక్రమం చెప్పడం చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు, ఉన్న ప్రొఫెషన్స్లోనే చాలా ఉన్నతమైన ప్రొఫెషన్ టీచింగ్ ప్రొఫెషన్. అలాంటి ప్రొఫెషన్లో తన యొక్క కాంట్రిబ్యూషన్ వల్ల మంచి పేరు తెచ్చుకున్న దాదాపు 82 టీచర్స్కి మనము ఈరోజు సన్మాన కార్యక్రమం చేపడుతున్నాము. ఈరోజు ఈ రికగ్నిషన్ పొందుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున
నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దిస్ రికగ్నిషన్ ఇస్ బేసిక్లీ ఎ మోటివేషన్ టు కంటిన్యూ యువర్ గుడ్ వర్క్. అదేవిధంగా మిగతా టీచర్స్ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ అవార్డ్స్ అనేది ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది. దిస్ రికగ్నిషన్ ఇస్ నాట్ జస్ట్ వన్ టైమ్ అఫేర్. ఇప్పుడు ఇచ్చేసి మనము మర్చిపోవడం కాదు. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఇంకా మెరుగైన సేవల్ని అందించడానికి ఒక బిగినింగ్ అనే వాస్తవంగా చెప్పాలి. సో ఈ 82 మంది కూడా ఇంకా మెరుగైన సేవలు అందించాలి. గత 30 ఏళ్లుగా సీతంపేటలో దుర్గా గణపతిగా పూజలు అందుకుంటూ వినాయక చవితి మహోత్సవంలో ఘనంగా ఊరేగింపుతో స్థానిక ప్రజలను కాపాడుతున్న సిద్ధిబుద్ధి వినాయకుడికి వినాయక నవరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు సీతంపేట ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ నుండి 21వ తేదీ వరకు వినాయక నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని తెలిపారు. 7వ తేదీ సాయంత్రం స్వామివారి ఊరేగింపు వాడవాడలా జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. అనంతరం సంబంధిత పోస్టర్ను ఆవిష్కరించారు. మరి ఈ దుర్గా గణపతి స్వామివారు 1992 ఆగస్టు 16న మరి స్వామివారు మరి ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. మరి ఈనాటికి 32 సంవత్సరాలు, 31 సంవత్సరం పూర్తయి 32వ సంవత్సరం మరి స్వామివారు గుడి 32 సంవత్సరాలు అడుగు పెట్టిన సందర్భంగా ఆగస్టు 16న కూడా యాన్యువల్ డే కార్యక్రమం కూడా మరి చేయడం జరిగింది. మరి అలాగే మరి గత నెల 21వ తారీఖున కూడా స్వామివారి ఉత్సవాలు కూడా వేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ దుర్గా గణపతి నవరాత్రి మహోత్సవాలు మీకు అందరికీ తెలుసు. మరి మన విశాఖ సిటీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మరి ఈ దుర్గా గణపతి ఆలయం వెలిసింది. మరి ఏదైతే 7వ తారీఖు నుంచి 7/9/2024 నుండి మరి 16/15/9/2024 వరకు నవరాత్రులు మహోత్సవాలు జరుగుతాయి. మరి 16వ తారీఖు సాయంత్రం స్వామివారి సిద్ధి బుద్ధి ఉత్సవాలకి ఊరేగింపు కూడా, భారీ ఊరేగింపు కూడా మరి జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా మరి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 7వ తారీఖు సాయంత్రం మరి 5 గంటల నుండి స్వామివారి ఇక్కడ పురవీధుల్లో మరి దగ్గర 5 స్టేజీలు, 4 స్టేజీలతో మరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మరి ఆ కార్యక్రమాలు కూడా అందరూ కూడా విచ్చేసి, భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతూ, మరి అలాగే 21వ తారీఖు ఏదైతే 16వ తారీఖున సిద్ధి బుద్ధి ఉత్సవాలకి ఊరేగింపు ఆ సాయంత్రం పురవీధుల్లో భారీ ఊరేగింపుతో జరుగుతుంది. మరి అలాగే 21వ తారీఖు శనివారం మధ్యాహ్నం స్వామివారి ఆలయ ప్రాంగణంలో మరి దగ్గర 5,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మరి భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం అన్నీ కూడా దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా మరి ఈరోజు ఏదైతే ఉన్నారో మా ఆలయ కమిటీ సభ్యులు కానీ అలాగే వచ్చే కమిటీ సభ్యులందరూ కూడా వారి సహాయ సహకారంతో ఈ స్వామివారి ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్తూ వారందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏపీ మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన లక్ష్మణ్ను కార్యవర్గ సభ్యులను నేడు హార్బర్ కార్యాలయంలో మత్స్యకారులు, బోటు ఓనర్లు ఘనంగా సత్కరించి అభినందన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ మత్స్యకార సమస్యలపై నిరంతరం పోరాడతామని తెలిపారు. ప్రభుత్వం నుండి స్థానిక నాయకుల సహాయ సహకారాలతో మత్స్యరంగంపై ఆధారపడి ఉన్న ప్రతి ఒక్కరికి
న్యాయం చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసి ముందుకు వెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో మత్స్యకారులు, బోటు ఓనర్లు, ఇతరులు పాల్గొన్నారు. ఏపీ మెకనల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్నికయ్యాను కూడా గతంలోనే ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజున మంచి రోజు కాబట్టి మరి పాలకవర్గ సభ్యులని పరిశీలన చేసి ప్రమాణ స్వీకారం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయబడిందండి. మరి ఈ రోజు నుంచి మన పాటలు అనేది ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ అందరూ ఆధ్వర్యంలో ఆర్బార్ అభివృద్ధికై నిరంతరం కృషి చేసి పనిచేస్తామని త్వరగా తెలియజేస్తున్నామండి. ఇప్పటికే ఆర్బార్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్య ప్రతి ఒక్కటి కూడా మేము పరిశీలించి మరి టీం మొత్తం కూడా ఒకటై ఎలా చేయాలనే కార్యాచరణ చేసుకొని ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, ఫిషింగ్ హార్బర్లో వేలాది మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. ఈ వేలాది మంది మత్స్యకారులకి న్యాయం జరిగేటట్టుగా ఈ ఫిషింగ్ ఇండస్ట్రీని ఇంకా మున్ముందుకు ఇంకా ఉన్నతమైన భవిష్యత్తు తీసుకెళ్ళడానికి, డెవలప్మెంట్ చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తారని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. విజయవాడ బుడుమూరు వరద బాధితులకు అన్ని విధాల కూటమి ప్రభుత్వం అండగా ఉందని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. బుడుమూరు వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు విశాఖ ఐబీపీ సెంచూరియన్ క్లబ్ సభ్యులు 10 లక్షల రూపాయల చెక్కును నేడు జిల్లా కలెక్టర్ కు ఎమ్మెల్యే వెలగపూడి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సెంచూరియన్ క్లబ్ అధ్యక్షులు విష్ణుమూర్తిరాజు, సెక్రటరీ శ్రీమంత్, కోశాధికారి రామోజు తదితరులు మీడియాతో మాట్లాడుతూ ప్రకృతి విపత్తులకు రాష్ట్రంలో ఏ చోట ప్రజలకు ఇబ్బంది కలిగినా సెంచూరియన్ క్లబ్ నుంచి ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందించడంలో ముందుంటామని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో తోటివారి కష్టంలో ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రకృతి ప్రకోపానికి నష్టపోయిన ప్రతి ఒక్కరూ తిరిగి యథాస్థితికి రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు. సరే, హుద్ వచ్చినప్పుడు కానీ కరోనా టైంలో కానీ ఎప్పుడు ముందుండి సేవా కార్యక్రమం చేస్తూ ఉంటాము. అలాగే ఇప్పుడు విజయవాడ, గుంటూరు జిల్లాల్లో వచ్చిన ప్రళయానికి మా మెంబర్స్ అందరూ చలించిపోయి మా వంతు సేవా కార్యక్రమం చేయడానికి 10 లక్షల చెక్కుని కలెక్టర్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి పంపడానికి ప్రయత్నం. ఎప్పుడైనా మనకి క్రైసిస్ అనేది వచ్చినప్పుడు మా క్లబ్ మెంబర్లు అందరూ ముందుండి సహృదయంతో చాలా సహాయం చేస్తూ ఉంటారు. ఆ దిశలోనే మేము ఈరోజు 10 లక్షల చెక్ని కలెక్టర్ గారికి అందజేసి సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేయాల్సిందిగా, ఇదే కాకుండా ముందు ఇంకా పెద్ద అమౌంట్ కలెక్ట్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇద్దామనే ఉద్దేశంతో ముందడుగు వేస్తున్నాము. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా అందరికీ ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. విజయవాడ నగరంలో పరిసర గ్రామాల్లో 4 రోజుల నుంచి దరిదాపు బుడమేరు ప్రాంతంలో ముంపుకు వెళ్ళినటువంటి విశాఖ నగరం నుంచి సెంచరీ క్లబ్కి చెందిన కమిటీ వారు అందరూ కూడా ఈరోజు 10,116,000 ముఖ్యమంత్రి సహాయ నిధికి కలెక్టర్ గారి దగ్గర అందించడం జరిగింది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత 50-60 సంవత్సరాల్లో ఇంత బుడమేరు ఎంత ఫ్లో రావటం అనేది నాకు తెలిసి అయితే లేదు. ఇటువంటి విపత్తుని ఎదుర్కొనే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన 4 రోజుల నుంచి కలెక్టర్ ఆఫీసులోనే పడుకుని అన్ని సహాయ కార్యక్రమాలు, ప్రతి ఒక్కరికి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చాలా వరకు ఆయనే ఉండి 24 గంటలు వాచ్ చేస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు, నారా లోకేష్ గారు అందరూ కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అన్ని విధాల యుద్ధ ప్రాతిపదికన వరద బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్న
కూటమి ప్రభుత్వంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అనైతికతను చాటి చెబుతున్నారని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మండిపడ్డారు. కనీసం మానవతావాదంతో వరద బాధితులకు అండగా ఉండేందుకు వైసీపీ కార్యకర్తలు గాని నాయకులు గాని ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత 4 రోజులుగా వరద బాధితులకు సహాయ సహకారాలు అందించేందుకు అక్కడే కలెక్టరేట్ లో ఉండి సేవలను అందిస్తున్నారని గుర్తు చేశారు. ₹1 ఇవ్వకుండా బుడవేరు ఎక్కడ ఉందో తెలీదు, బుడవేరు గేట్లు ఉంటాయో లేదో తెలీదు, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ ఉందో తెలీదు, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి బుడవేరుకి సంబంధం ఏంటో తెలీదు. ఇవన్నీ తెలియకుండా ప్రతిపక్ష నాయకుడు, అందుకే ఆయన సైకో జగన్మోహన్ రెడ్డి అనేది. ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలీదు. ఇప్పుడు మాకు కొన్ని తెలీదు, తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి. కృష్ణానది ఒడ్డున ఉంది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు, విజయవాడ అటుపక్కకి నూజివీడు అటు ఉంది బుడమేరు, విజయవాడ వెళ్ళే రూట్లో ఉండేది బుడమేరు. బుడమేరు చుట్టూతో ఏ ఊళ్ళు ఉంటాయో తెలియదు, ఏ వార్డులు ఉంటాయో తెలియదు, ఏ కాలనీలు ఉంటాయో తెలియదు. తెలియకుండా బుడమేరు గేట్లు ఉంటాయంట. అదొక ఏరు బుడమేరు అనేది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్ది తెలియదు. తెలియకుండా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ విమర్శించడం. ₹1,00,000 కోట్లు సంపాదించావు జనం దగ్గర దొబ్బేసి డబ్బు అంతానే. ₹1 ఇచ్చావా? ఇవ్వలేదు. ప్రతి ఒక్కరూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహాయ సహకారాలు చేస్తున్నారు. నువ్వు ఏమీ చేయకుండా వచ్చి 2 రోజులు వచ్చి తూతూ మంత్రంగా, అంతకుముందు అసలు రాలా. ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు? అప్పుడు హెలికాప్టర్లో తిరిగి ఏరియల్ సర్వేని వెళ్ళిపోయాడు ఎక్కడ జరిగినా. ఇప్పుడు వచ్చావు 2 రోజులు తిరిగావు, మళ్ళీ లండన్ పోయావు. నువ్వు ఏదన్నా చెయ్యి, నువ్వు సహాయం చేయి. మీ పార్టీ నాయకులు కార్యకర్తలను సహాయం చేయమనండి. ఏ రూపంగా సరే, ధన రూపమైనా వస్తు రూపమైనా సహాయ కార్యక్రమంలో పాల్గొనండి, సహాయం చేయండి ప్రజలకి. అంతేగాని చేసే వాళ్ళని విమర్శించకూడదు. నువ్వు ఒక్కరోజు ఇల్లు దాటి ఎక్కడన్నా బయట పడుకున్నావా? చంద్రబాబు నాయుడు గారు ఉద్దుతు సమయంలో విశాఖపట్నంలో అంత సేవ చేయబట్టే 2019లో కూడా 4 సీట్లు మేము గెలిచాం. నువ్వు విజయవాడ నగరంలో పక్కనే నువ్వు ఉండి అది మునిగిపోయింది ఇది మునిగిపోయింది అంటావు. కానీ నువ్వు చేయవలసింది ఏది? ఈ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాయకులకి ఏం పని పోవట్లేదు. వాళ్ళు చెయ్యరు, చేసేవాళ్ళని చూస్తే ఓర్చుకోలేరు. అందుకే ఇన్ని సైకో జగన్మోహన్ రెడ్డి అనేది. దయచేసి నేర్చుకో. బుడమేరు ఎక్కడుంది, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడుంది, అమరావతి ఎక్కడుంది, అసలు బుడమేరు నదా కాలువా ఏరా, గేట్లు ఉంటాయా ఉండవా? నువ్వు ముఖ్యమంత్రి చేసావు, ఏదో మంచో చేయడో అవన్నీ తెలుసుకోకుండా అజ్ఞానంగా మాట్లాడి ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద బుర్ర జల్లటం తప్పితే సహాయ కార్యక్రమంలో పాల్గొంది లేదు. ₹1 ఇచ్చింది లేదు, 1 కిలో పందారు ఇచ్చింది లేదు, ఓ బిస్కెట్ ఇచ్చింది లేదు, ఓ పాలు ఇచ్చింది లేదు. ఏమీ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శించడం తగదు. ఇప్పుడుకైనా బుద్ధి తెచ్చుకుని మంచిగా మెలగమని మీ ద్వారా ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని కోరుకోండి. విశాఖ జిల్లాలో క్వారీ రీచ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని విశాఖ జిల్లా క్వారీ లారీ యజమానులు సంఘ కార్యదర్శి కర్రి వెంకటరమణ కోరారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లాలో క్వారీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 1000 లారీలతో ఇసుక ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామని గుర్తు చేశారు. అలాగే ఇసుక రవాణా చేస్తూ 10,000 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయన్నారు. ఆధారపడి వస్తాం సార్ విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ప్రధాన సమస్యలు గతంలోనే 2019లో మన జగన్ గారి టైంలోనే మాకు ఈ ఓవర్లోడ్ 2,000 ఉన్న రూపాయలు, ఓవర్లోడ్ 20,000 చేసిన వాటర్ ఫైన్, టన్నుకి 1,000 రూపాయలు ఫైన్ ఉన్నది 2,000 చేశారండి. అది చాలా పెనుభారంగా మారింది మాకు. గతంలోని విజయవాడలో ఆటోనగర్లోని లోకేష్ గారు వచ్చినప్పుడు పెద్ద మీటింగ్ పెట్టారండి. ఆ మీటింగ్లో మా సాధక బాధలు చాలా చెప్పుకున్నాం. అలాగే గ్రీన్ ట్యాక్స్ అండి, మన సౌత్ రాష్ట్రాల్లో లేని గ్రీన్ ట్యాక్స్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉందండి. తమిళనాడులో తక్కువ, కేరళలో తక్కువ, కర్ణాటకలో తక్కువ,
కాబట్టి అది 1500 మేరకు మనకి గ్రీన్ ట్యాక్స్ ఉండేదండి. అటువంటిది బండి మోడల్ వేజ్గా గ్రీన్ ట్యాక్స్ పెంచడం జరిగిందండి. అది 7000 ఉంది, 20000 ఉంది, 10,000 ఉంది. ఇలాగ మోడల్ ఓల్డ్ అయ్యే కొలది ఆ గ్రీన్ ట్యాక్స్ పెరగడం. గతంలోనే మనకి సాగర్ నగర్ మన డిప్యూటీ సీఎం గారు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కూడా మా సాధకబాధలు చెప్పుకోవడం జరిగిందండి. అయ్యా గ్రీన్ ట్యాక్స్ వల్ల చాలా మాకు ఇబ్బందులు అవుతున్నాయి, ప్రతి 3 నెలలకి సంవత్సరానికి ఈ గ్రీన్ ట్యాక్స్లో మాకు ఇబ్బంది కలుగుతుంది, ట్యాక్సీలు కట్టేటప్పుడు ఇది కూడా పెనుభారంగా మారింది, దీన్ని మాకు తక్షణమే 1500కి చేసి పెట్టండి అంటే ప్రభుత్వం రాగానే మేము గ్యారెంటీ 100 రోజుల్లో చేస్తామని చెప్పేసి ఆయన కూడా హామీ ఇచ్చున్నారండి. అలాగే లోకేష్ గారు కూడా మా రవాణా రంగంలో ఉన్న సాధకబాధ అన్నీ కూడా చెప్పుకున్నాం. అలాగే ఇన్సూరెన్స్లు బాగా పెరిగిపోయినాయి, అలాగే టోల్ గేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి మాకు ఈ ఓవర్లోడ్ ఈ గ్రీన్ ట్యాక్స్ అనేది తక్షణం తగ్గించని చెప్పి చెప్పుకున్నామండి. 100 రోజుల్లోనే కంపల్సరీగా మా ప్రభుత్వం రాగానే మేము చేస్తామని చెప్పి ఆయన కూడా హామీ ఇచ్చున్నారు. దయచేసి మా రవాణా రంగాన్ని ఆదుకోమని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కోరుకుంటాం. లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అండి. నా పేరు అర్జున్ రావు, విశాఖపట్నం లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీని. విశాఖ జిల్లాలో 8000 లారీలు ఉన్నాయండి. 8000 లారీలు సుమారు ఇందులో 4000 లారీలు ఇసుక మీద ఆధారపడి బతుకుతున్నారు ఓనర్స్. అటువంటి ఇసుక ఇప్పుడు 5 నెలలు బట్టి ఆపేయడం వల్ల అందరికీ ఇబ్బందులు కలుగుతున్నాయి. దయచేసి మీడియా ద్వారా గవర్నమెంట్ తెలియపరిచింది ఏంటంటే వినియోగదారుడికి లారీ ఓనర్కి అనుకూలంగా ఉండేటట్టు పాలసీ పెట్టి ఆ సప్లై ఇస్తే మేము పబ్లిక్ అందరికీ మ్యాక్సిమం మినిమం రేటు మీద సప్లై చేయగలమని మీడియా ద్వారా గవర్నమెంట్ తెలియపరుస్తారు. బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆఫీసర్లకి గవర్నమెంట్కి తెలియని విషయాలు ఏంటంటే ఇసుక ఎలా సప్లై చేయాలో తెలియదండి. ఇప్పుడు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఎవరో పిలిచి మాట్లాడ కలెక్టర్ గారు సమస్యలో జరుగుతుంది. దయచేసి గవర్నమెంట్ వారు లారీ ఓనర్స్ అందరినీ పిలిచి ఇసుక పాలసీ ఎలాగైతే పబ్లిక్కి ఫ్రీ సప్లై అవుతుందో దాని మీద మాతో చర్చిస్తే అటువంటి సూత్రాలని మేము చెప్తాము. అటువంటిప్పుడు ఎవరికి ఇప్పుడు ఏంటంటే 20 టన్నులు అంటారండి, 20 టన్నులు ఇస్తారంట. 20 టన్నులు అంటే 30 టన్నుల లారీ ఉంది, 35 టన్నుల లారీ ఉంది, 25 టన్నుల లారీ ఉంది, 20 టన్నుల లారీ ఉంది. ఇప్పుడు 30 టన్నుల లారీ అయితే 20 టన్నులు ఇసుకిస్తే అది లారీ వాడికి గిట్టుబాటు కాదు, అలాగే వినియోగదారునికి గిట్టుబాటు కాదు. దాన్ని పెట్టి గవర్నమెంట్ కూడా మా సూచనలు సలహాలు లారీ వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని అయితే మీరు చర్చలు పెడితే మమ్మల్ని కూడా పిలవమని మీ మీడియా ద్వారా గవర్నమెంట్ తెలియపరచడం అవుతుందండి. నెక్స్ట్ మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ప్రతి విద్యాలయాల్లోనూ గురు పూజోత్సవాన్ని నిర్వహించడం విద్యార్థులకు గురువులపై ఉండే భక్తి ప్రపత్తులకు నిదర్శనమని విశ్వతేజ స్కూల్ ప్రిన్సిపల్ భాస్కర్ తెలిపారు. జీవీఎంసీ 55వ వార్డు తాడిచెట్లపాలెం విశ్వతేజ స్కూల్లో టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ భాస్కర్ రావు మీడియాతో మాట్లాడుతూ గత 36 సంవత్సరాలుగా స్కూల్ టీచర్స్ డే వేడుకలను జరుపుతూ నిత్యం టీచర్స్ ను సన్మానిస్తూ వచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సునీత తదితరులు పాల్గొన్నారు. అనంతరం పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణ బర్త్డే రోజున మేము ప్రతి సంవత్సరం ఈ టీచర్స్ డే అని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సర్వేపల్లి రాధాకృష్ణ
వన్ ఆఫ్ ద టీచర్, సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో అతని కోసం మనం ప్రతి పిల్లవాడికి చెప్పడం జరుగుతుంది. ఈ టీచర్స్ అంటే టీచర్ల పట్ల గౌరవం ఎలాగ ఉండాలి, ఏ విధంగా గౌరవించాలని పిల్లల్లో వాళ్ళు అవేర్నెస్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఈ టీచర్స్కి మంచి గేమ్స్ కండక్ట్ చేయడం కానీ, మంచి గేమ్స్ కండక్ట్ చేసి ప్రైజ్లు ఇవ్వడం కానీ జరుగుతుంది. ప్రతి ఇయర్ ఇలాగే జరుగుతూ మంచి స్టాఫ్ని మనం ఎప్పుడూ అభినందించాలి. టీచర్ వృత్తి అనేది వెరీ వాల్యుబుల్ ప్రొఫెషన్. ఇది వాళ్ళకి ఎప్పుడు మనం రుణపడి ఉంటాము. అలాగే తల్లిదండ్రుల తర్వాత దేవుడు అనేవాడు తల్లిదండ్రుల తర్వాత మాకు గురుస్థానాన్ని ఇచ్చారు, గురువుకి 3వ స్థానంగా ఇచ్చారు. సో మనం టీచర్లు కూడా మంచి విద్యని నేర్పించి పిల్లల్ని భవిష్యత్తుని మనం ఎంతో కోఆపరేటివ్గా ఉంటే చాలా మంచిది అని ఈ కార్యక్రమాలని అవేర్నెస్ తేయడానికి, పిల్లల్లో యొక్క ఉత్తేజం తేయడానికి మేము ప్రతి సంవత్సరం కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి టీచర్కి కూడా వాళ్ళని గుర్తించి ఒక బెస్ట్ టీచర్గా ఒక టీచర్ని మేము సన్మానించడం కూడా జరుగుతుంది. వాళ్ళకి అలాగే మంచి ప్రైజ్ ఇవ్వడం కానీ, అటువంటి వాళ్ళని గుర్తించడం కానీ జరిగి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రతి సంవత్సరం చేస్తున్నాము. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా విశాఖలో వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గురువారం సాయంత్రం విశాఖలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసిందని ఆయన వెల్లడించారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు జిల్లా, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిశాయని తెలిపారు. రానున్న 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తాయని వారు తెలిపారు. మత్స్యకారులకు వేటకు వెళ్లొద్దంటూ సూచించారు. కోస్తా ఆంధ్ర మీదుగా ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనాల ప్రభావంగా ఈరోజు ఉదయం వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ మరియు దానికి దగ్గరలో ఉన్నటువంటి నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో లో ప్రెషర్ ఏరియా ఫార్మ్ అయింది. అది దాని వెర్టికల్ ఎక్స్టెన్షన్ అంటే సైక్లోనిక్ సర్క్యులేషన్స్ 7.6 కిలోమీటర్ హైట్ వరకు కూడా ఎక్స్టెండ్ అయి ఉన్నాయి. అలాగే ఇది స్లోలీ నార్త్ వర్డ్స్ మూవ్మెంట్ ఉంటుంది ఇనిషియల్గా. దీని ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు చూస్తే ఉత్తరాంధ్ర వరకు అయితే వైడ్ స్ప్రెడ్ రైన్స్, నెక్స్ట్ దక్షిణ కోస్తా వరకు అయితే ఫైర్లీ వైడ్ స్ప్రెడ్ రైన్స్ అంటే మెనీ ప్లేసెస్లో ఒక మోస్తరు వర్షాలు. అలాగే కొన్ని జిల్లాలకైతే ఉత్తరాంధ్రలో ఉన్న కొన్ని జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షం కూడా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. మరికొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కూడా నమోదయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అవి ముఖ్యంగా పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు ఈ జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగాను. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్ అండ్ కృష్ణ ఈ జిల్లాలకైతే 1-2 చోట్ల భారీ వర్షం వచ్చే నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇప్పుడు నిన్నటి వరకు ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనాలు కానీ ఈ లో ప్రెషర్ సిస్టమ్స్, మాన్సూన్ కండిషన్స్ గడిచినటువంటి 24 గంటల్లో కూడా పలు ప్రాంతాల్లో ఒక మాసం నుంచి భారీ వర్షాలు నమోదవడం జరిగింది. ముఖ్యంగా అయితే అత్యధికంగా అయితే అనకాపల్లిలో ఉన్నటువంటి చోడవరంలో అయితే 11 సెంటీమీటర్స్, అలాగే కృష్ణా జిల్లాలో గుడివాడలో అయితే 7 సెంటీమీటర్స్, నెక్స్ట్ మచిలీపట్నం కూరలో 7 సెంటీమీటర్స్, అలాగే చాలా చోట్ల 1 to 2 సెంటీమీటర్స్ రికార్డ్ అవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఈ రైన్ఫాల్ యాక్టివిటీ అనదర్ ఉత్తరాంధ్ర వరకు 3 to 4 డేస్ వరకు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే తీరం వెంబడి కూడా ఈదురుగాలుల ప్రభావం కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. ఉత్తరాంధ్ర వరకు అయితే మత్స్యకారులను వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అంటే ఇన్ జనరల్గా ఇచ్చేటువంటి భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఫోర్కాస్ట్ ఇస్తున్నటువంటి డిస్ట్రిక్ట్స్ అయినటువంటి పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు వీటికి ఆరెంజ్ అలర్ట్ ఉంటుంది. వాజన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. మంచి ఉపాధ్యాయులు విద్యార్థులకు జీవితాంతం గుర్తుండిపోతారు. గురు పూజోత్సవ వేడుకల్లో విశాఖ ఎంపీ శ్రీ భరత్ పిలుపు. బుడుమూరు వరద బాధితులకు 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసిన సెంచురియన్ క్లబ్ సభ్యులు. వరద బాధితులకు సాయం అందించేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే వెలగపూడి. అల్పపీడనం కారణంగా విశాఖలో మరో 2 రోజుల పాటు వర్షాలు. భారీ నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారి శ్రీనివాస్.
వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.